వైసీపీ లీడర్ కోసం రంగంలోకి బన్నీ బిగ్ ట్విస్టులకు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పర్వం మరికొద్ది గంటల్లో ముగుస్తుండటంతో బన్నీ రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ అధినేతలు ప్రజలు కోరుతున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికీ అనేక వరాలను కురిపించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సినీ గ్లామర్ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు మద్దతుగా అనేక మంది సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది హీరోలు నటులు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో వేదికపై పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. ఒక కుటుంబ సభ్యుడిగా పవన్ కు ఎప్పుడూ తన మద్దతు తెలుపుతారని ట్వీట్ చేశారు. ఆయన ఆకాంక్షలు లక్ష్యాలు నెరవేరాలని కోరుతున్నట్లు బన్నీ తెలిపారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు బన్నీ ఏపీలో నంద్యాలకు వెళ్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు అల్లు అర్జున్ శనివారం ఉదయం నంద్యాలకు చేరుకున్నారు. బన్నీ సతీమణి స్నేహారెడ్డితో కూడా రానున్నారు. నంద్యాలకు వచ్చి మరి తన స్నేహితుడికి బన్నీ బెస్ట్ విషెస్ చెబుతుండడంతో రవిచంద్ర రెడ్డికి తన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బన్నీకి ఘన స్వాగతం తెలిపేందుకు ఆయన ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపేందుకు అల్లు అర్జున్ వెళుతుండటంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే స్నేహితుడు కావడంతోనే రవిచంద్రకు బన్నీ విషెస్ చెప్పడానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరి నంద్యాలలో అల్లు అర్జున్ తన భార్యతో కలిపి ఎన్నికల ప్రచారం చేస్తారో లేక కేవలం శుభాకాంక్షలు చెప్పి వస్తారో చూడాలి.